భారతవర్షంలో పుట్టిన జీవుల అదృష్టమే అదృష్టం. గొప్పదైన వారి అదృష్టాన్ని కొనియాడడానికి మాటలు చాలవు. ఈ భారతవర్షంలోనే శ్రీమన్నారాయణుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు. ఇందులో మానవులకు తత్వం ఉపదేశించాడు, వారితో స్నేహం చేశాడు. ఆత్మబంధువులే ఘనంగా జీవుల కష్టసుఖాలలో భాగం పంచుకొని వారిని కృతార్థులను చేశాడు. కృష్ణుని మహిమలు ఏమని వర్ణించేది? ఆయన తన అవతారాలను లీల విలాసాలను కొనియాడే వారికి అందరికీ కోరిన వరాలన్నీ ప్రసాదిస్తాడు. అంతేకాదు మోక్షం కూడా తప్పకుండా అనుగ్రహిస్తాడు. భారతవర్షంలో పుట్టిన జనులకు సాధ్యం కానిది ఏది లేదు. శ్రీమన్నారాయణుని సంస్మరణం సమస్త పాపాలను పటాపంచలు చేస్తుంది. ఆ శ్రీమన్నారాయణుని సంస్మరణ లేని యజ్ఞాలు, తపస్సులు, దానాలు, నిరర్థకాలు, వాటి వల్ల పాపాలు పునర్జన్మ మరల వస్తుందేమో అన్న భయంతో ఇతర ప్రదేశాలలో బ్రహ్మకల్పం చివరిదాకా జీవించడం కంటే భారతవర్షంలో క్షణకాలం జీవించి సర్వసంగ పరిత్యాగం చేస్తే అటువంటి పురుష శ్రేష్ఠునికి శ్రీమన్నారాయణ పాదప్రాప్తి చాలా సులభంగా దక్కుతుంది. అందుచేత అందరూ భారతవర్షంలో జన్మించాలని కోరుకుంటారు. అదిగాక ఏ స్థలంలో వైకుంఠ నిలయమని పుణ్యకథలు వాసన కొంచెం కూడా ఉండదో, ఏ ప్రదేశంలో పుణ్యపురుషులైన భాగవతములు ఉండరో, ఏ స్థలంలో యజ్ఞేశ్వరుని ఉత్సవాలు జరుగుతుండవో అటువంటి ప్రదేశం దేవేంద్ర లోకమైన ఆ చోట నివసింపకూడదు. భారతీయులు సద్ధర్మాచరణ పరులు. వారు యజ్ఞంలో ఖచ్చితంగా నిర్దేశింపబడిన హోమద్రవ్యాలను ఆయా దేవతలకు భాగములను విడదీసి దేవతలను వేర్వేరు నామంతో ఆహ్వానించి యథావిధిగా మంత్రములతో శ్రద్ధగా హోమం చేస్తారు. అప్పుడు అద్వితీయుడు అనగా సర్వదేవత స్వరూపుడు, పూర్ణుడు, పురుషార్థములను అనుగ్రహించువాడు అగు ఆ శ్రీహరియే స్వయంగా ఆనందంతో ఆ హోమద్రవ్యంను స్వీకరిస్తాడు. మానవ జన్మ ఎత్తి జ్ఞానము, సదనుష్ఠానము, ద్రవ్య సంపత్తి అన్నీ ఉండి కూడా తపస్సు ద్వారా ముక్తి అందుకోలేని మానవులు పశువులాగా తమకు తామే బంధనాల పాలవుతారు. భారతవర్షంలో ప్రజలు శ్రద్ధతో యజ్ఞాలు నిర్వహించినట్లయితే ఆ హోమంలోని ఆయుష్ను అనేక నామములతో ఆ పుండరీకాక్షుడు అందుకొని ప్రసన్నుడై వారికి తన మీది భక్తిని అతిశయంగా చేస్తాడు. భారతవర్షంలోని ప్రజల మీద అపరిమితమైన అనుగ్రహం ప్రకటిస్తూ ఆ భగవంతుడు ఇహలోక సౌఖ్యాన్ని, పరలోక సౌఖ్యాన్ని వారికి ప్రసాదిస్తుంటాడు. జంబూద్వీపంలో నగర కుమారులు అనుకరించిన అశ్వమేధశ్వాన్ని అన్వేషిస్తూ నలువైపులా భూమిని త్రవ్వినప్పుడు 8 ఉపద్వీపాలు ఏర్పడినవి. అవే స్వర్ణప్రస్థము, చంద్రశుక్లము, అవర్తనము, రమణకము, మందేరణము, పాంచజన్యము, సింహాలము, లంక అనేవి. జంబూద్వీప 1,00,000 యోజనముల వైశాల్యం కలిగి ఉంది. దాని చుట్టూ అంతే ప్రమాణము లవణ సముద్రం ఉంది. ఆ గడ్డ చుట్టూ ఉండే ఉద్యానం వల్లే ఆ ఉప్పు సముద్రం చుట్టూ కూడా దానికి 2 రెట్ల వైశాల్యం పక్షద్వీపం ఉన్నది. ఆ పక్షద్వీపం 2,00,000 యోజనాల విస్తృతి కలిగి ఉంది. దాన్ని అంతటి పరిమాణం గల చెరకు రస సముద్రం పరివేష్టి ఉంటుంది. సముద్రం అంత తీపి